హలో అండి, నమస్తే. వెల్కమ్ టు ముచ్చటైన మాట. సో ఈరోజు మనం ముచ్చటగా ఒక చిన్న స్టోరీ చెప్పుకుందాం, ఒక చిన్న కథ చెప్పుకుందాం. ఓకేనా? కథ ఏంటంటే, ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. ఓకే, అదే ఊరిలో ఒక పండితుడు కూడా ఉన్నారు. అయితే ఈ పండితులంట ఎప్పుడు ప్రతిరోజు రాజుగారిని కలవాలని చెప్పి కోటకి వెళ్ళేవారంట. కానీ కోట దగ్గర కాపలాదారులు ఉంటారు కదా, వాళ్ళేమన్నారంట, మీరు రాజుగారిని కలవకూడదు, వెళ్ళడానికి వీల్లేదు కోటలోకి అనేవాళ్ళంట. ఎందుకంటే పాపం అంటే పేద బ్రాహ్మరు కదా, పేద పండితుడు కదా, అందుకని చెప్పి వాళ్ళు అలా అడ్డగించేవారంట. సరే, ఈయన మళ్ళీ వెనక్కి వచ్చేసేవారంట. కానీ అనుకోకుండా ఒకరోజు ఏమైంది, రాజుగారు శివాలయానికి వెళ్ళారు. అదే శివాలయానికి ఈ పండితుల వారు ప్రతిరోజు వెళ్తుంటారు. ఎందుకు అంటే అక్కడ గుడిలో ఉన్న భక్తులందరికీ కూడా ఈ పండితుల వారి గురించి తెలుసు. ఈయన మహాపండితుడని తెలుసు, ఈయన పాండిత్యం గురించి తెలుసు. సో అందుకని చెప్పి ఆయన ప్రతిరోజు కూడా ఆ గుడికి వెళ్తూ ఉంటారు. అనుకోకుండా ఈయన వెళ్ళినప్పుడు ఒక్కసారిగా రాజుగారిని చూసేటప్పటికి ఈయనకి మనసులో ఆనందం, ఆ ఆనందంతో వెళ్ళి ఏం చేశారంట, రాజుగారి వెనకని నక్కి నించున్నారంట. వెనకాల దాక్కున్నట్టు నించున్నారంట రాజుగారి వెనకనే. ఓకే, అయితే అప్పుడు ఈ రాజుగారు శివుణ్ణి స్తుతించిన తర్వాత అక్కడ పురోహితుల వారు ఉంటారు కదా, ఆయన శివునికి హారతిస్తున్నారంట. పూజ అయినాక హారతి ఇచ్చుకుంటాం కదా, హారతిస్తున్నారంట. ఆ హారతి ఇచ్చిన టైంలో ఈ పండితుల వారు గట్టిగా అరిపరిచారంట. ఏంటని, అక్కడ శివుడు లేడు అని గట్టిగా అరిచారంట. రాజుగారు ఆ అరుపుకి ఒక్కసారి తుళ్ళిపడి ఎవరు ఇంత గట్టిగా అరుస్తున్నారని చెప్పి వెనక్కి తిరిగి చూశారంట. చూసేటప్పటికి ఎవరున్నారు, ఈ పండితుల వారు ఉన్నారు. అప్పుడు రాజుగారు అన్నారంట, మీరు పండితుల వారు అయ్యుండి శివుడు అక్కడ లేడు అని అలా శివుడిని దూషించచ్చా, తప్పు కదా అన్నారంట. అప్పుడు ఆయన, మహారాజా క్షమించండి, అక్కడ శివుడు నిజంగానే లేడు అన్నారంట. అదేంటి అలా అంటున్నారు అంటే, అవును రాజుగారు, ఎందుకంటే శివుడు ఎప్పుడో తన అర్ధభాగాన్ని నారాయణుడికి ఇచ్చి శంకరనారాయణుడు అయ్యాడు. అలాగనే మిగతా అర్ధభాగాన్ని తన అర్ధాంగికి ఇచ్చి అర్ధనారీశ్వరుడు అయ్యాడు. మరి శివుడు ఎక్కడున్నాడు, అక్కడ లేడు కదా అన్నట్టు. సరే, శివుడు అక్కడ లేకపోయినా జటాజూటుల్లో గంగ ఉన్నది కదా అన్నారంట. గంగ ఎక్కడుంది రాజా, సముద్రంలో కలిసిపోయింది కదా అన్నాడంట. సరే, గంగ లేకపోయినా కూడా చంద్రుడు ఉన్నాడు కదా అన్నారంట. అంటే చంద్రుడు ఎక్కడున్నాడు రాజా, ఎప్పుడో ఆకాశంలోకి వెళ్ళిపోయాడు, అక్కడే ఉన్నాడు, మనకి ప్రతిరోజు వెన్నెలు వస్తుంది కదా అన్నాడంట. అంటే అప్పుడు ఈయన ఇంకేమనాలో అని ఈయన మాటలకి నవ్వుకుంటానే, సరే శివుడు లేకపోయినా, గంగ లేకపోయినా, చంద్రుడు లేకపోయినా శివుని శక్తి అక్కడుంది కదా అన్నారంట. అనంటే, అక్కడ శక్తి ఎక్కడుంది రాజా, మీకే ఆ శక్తిని ఇచ్చేశాడు అన్నాడంట. ఇంకా రాజావారు ఆయన చమత్కారపు మాటలకి పొంగిపోతూ నవ్వుకుంటా ఆయన అన్నారంట, సరే శక్తి నాకు ఇచ్చిన ఆయన భిక్ష పాత్ర మాత్రం ఉంది కదా అన్నారంట. అంటే వెంటనే ఈ పండితుల వారు, భిక్ష పాత్ర ఎక్కడుంది రాజా, అది నాకు ఇచ్చారు కదా అన్నారంట. సో ఆయన ఎంత చమత్కారంగా మాట్లాడారు కదా. అంటే తన కోసం చెప్పకుండానే రాజావారు తన స్థితిని, తన దుస్థితిని తెలుసుకునేలాగా చమత్కారంగా మాట్లాడారు. అప్పుడు రాజావారికి ఆ పండితుల వారి కోసం అర్థమైంది. అంటే ఆయన వాక్చాతుర్యంతో తను ఎంత పేదవాడిని అని చెప్పకనే చెప్పారు రాజుగారికి. అప్పుడు రాజుగారు ఆయన పాండిత్యాన్ని గౌరవించి ఆయనకి ఏవైతే అవసరమో మొత్తం తన కానుకలు, బహుమతులు ఇచ్చి ఆయన్ని ఎంతో మర్యాదగా చూసుకున్నారంట. సో ఇదండి ఈరోజు ఈ కథ యొక్క నీతి ఏంటి అంటే, ఏదైనా మనం మాట్లాడే మాటలను బట్టి, మనం ప్రవర్తించే ప్రవర్తనను బట్టి మనమంటే ఏంటి అనేది మనం చెప్పకుండానే ఎదుటివారు
తెలుసుకోగలగాలి. అంతేగాని ఈవెన్ అది పొగడ్తలైనా, మంచైనా, చెడైనా, ఏదైనా కూడా మన గురించి మనం చెప్పుకునే కన్నా ఎదుటివారు తెలుసుకునేలాగా మన ప్రవర్తన ఉండాలి. అది. సో ఈ నీతి మీకు నచ్చే ఉంటుంది, ఈ కథ నచ్చే ఉంటుందని నేను భావిస్తున్నాను. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ ముచ్చటైన మాట. థ్యాంక్ యూ.